దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో ఇటు రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి మనందరికి ఇచ్చినటువంటి విలువైన అమూల్యమైన సమయం కొరకు దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. మరి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మనమంతా కలిసి ఈ దినం కూడా ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం, ఆరాధన చేద్దాం. తద్వారా ఈ దినము కూడా దేవుని వాక్యము ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు వింటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ఈ 3వ దినపు కూటాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభిస్తున్నాం. ప్రియులైన స్నేహితులు, సంఘబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా త్వరితగతిన సిద్ధపాటు కలిగి ప్రభు పాద సముఖంలోనికి రావాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకలాశీర్వాదములకు కారణభూతుడ, గణనామానికి స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి మమ్మను నీ రెక్కల చాటున దాచి 3వ దినము ఇటు రీతిగా నీ పాద సన్నిధిలో మేముండి మీ నామ ఘనత కొరకు మేము నిన్ను స్తుతించులాగున, మేము ఆరాధించులాగున ఈ శ్రమకాల ధ్యాన కూర్చాల్లో మీరు మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన బలమును బట్టి, శక్తిని బట్టి, అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ 3వ దినపు కూటాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభిస్తుంటుండగా ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండమని మీ పాదముల చెంత వేడుతూ ఉన్నాను. వస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, మార్గము సరళము చేయండి. నాయన, అదిగో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యము వహించకుండా ఆశ కలిగి, ఆసక్తి కలిగి నీ పాద సన్నిధిగా వచ్చి మీ నామాన్ని గణపరచులాగున ఈ రాత్రికాల కూటము అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచుమని సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాకు చాలిన దేవుడ నీవు, నా కోసమే మరణించావు. నాకు చాలిన దేవుడ నీవు, నా కోసమే మరణించావు. నా శ్రమలలో నా ఆధారమా, నన్ను ఎడబాయని నా దైవమా. నా శ్రమలలో నా ఆధారమా, నన్ను ఎడబాయని నా దైవమా. ఏమిచ్చి నీ రుణము నీ తీర్చగలను, ఏ రీతిగా నిన్ను స్తుతించను. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను, ఏ రీతిగా నిన్ను స్తుతించును. నాకు చాలిన దేవుడు నీవే, నా కోసమే మరణించావు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనివై ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని వినబడుచున్నది, దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై, దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై, దేవాది దేవుని ఏకైకాసుతుడు పడు వేదనలు నా కొరకే, దేవాది దేవుని ఏకైకాసుతుడు పడు వేదనలు నా కొరకే. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడల, తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడల, ఎట్లయినాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివా నేను, ఎట్లయినాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివా నేను. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి, రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి, రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే, రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే. ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు, ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు, వేదన సమయమున బాధపరచడి వారి కొరకై ప్రార్థన చేసేనే, వేదన సమయమున బాధపరచడి వారి కొరకై ప్రార్థన చేసేనే. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది, పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. కోయబడిన గాయము, కొట్టబడిన కాయము, రక్తము రక్తము రక్తధారల ప్రవాహము, ఏకైక హస్తము పొడవబడిన హస్తము, మాన్పును మాన్పును మాన్పగల్గు పాపి గాయము, కోయబడిన గాయము, వేదనలు
దిగులు గుండెల్లో బాధింపగా, రోదనతో కన్నీరు ప్రవహింపగా, ఒక హృదయమే యేసు హృదయమే, ఒక హృదయమే యేసు హృదయమే, గ్రహింపగల్గు పాపి భారము, కోయబడిన గాయము, కొట్టబడిన కాయము, రక్తము రక్తము రక్తధారల ప్రవాహము, కోయబడిన గాయము, పశ్చాత్తల వెలుపంపగా, పాప పొడగులు పోగొట్టగా, ప్రవాహమే రక్త ప్రవాహమే, ప్రవాహమే రక్త ప్రవాహమే, అది మాత్రమే శుద్ధి చేయు పాపిన్, కోయబడి గాయము, యేసుని రక్తము శుద్ధి చేయు, రక్తమే విమోచన చేయును, యేసుని రక్తమే శుద్ధి చేయు, రక్తమే విమోచన చేయును, మన భారము భరించును, మన భారము భరించును, మనకెంతో సంతోషమియ్యగలదు, కోయబడిన గాయము, కొట్టబడిన కాయము, రక్తము రక్తము రక్తధారల ప్రవాహము, కోయబడిన గాయము, పైకెత్తు ప్రభువా నీ రుధిరహస్తం, విడదీయు శుద్ధీకరణ బంధము, పాపము నుండి మాకిందే ఆశ్రయం, పాపము నుండి మాకింకేదాశ్రయం, గాయంపు ప్రళయకాద శరణ్యం, కోయబడిన గాయము, ఓ ప్రభు ఓదార్చు ప్రభువా నీ మాటలతో, తొలగించు కన్నీరు నీ భక్తులకు, ఓదార్చు ప్రభువా నీ మాటలతో, తొలగించు కన్నీరు నీ భక్తులకు, బలపరచగా ఇంకెవరు లేరు, బలపరచగా ఇంకెవరు లేరు, నీ సిలువే మా శరణ్యం, కోయబడిన గాయము, కొట్టబడిన కాయము, రక్తము రక్తము రక్తధారల ప్రవాహము, ఏకైక హస్తము, పొడవబడిన హస్తము, మాన్పును మాన్పును మాన్పగల్గు పాపి గాయము, కోయబడిన గాయము. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి ఆరాధన చెల్లును నీకే, ఇహ పరములలో నా ప్రభువా, ఇహ పరములలో నా ప్రభువా, స్తుతి ఆరాధన చెల్లును నీకే, ఇహ పరములలో నా ప్రభువా, ఇహ పరములలో నా ప్రభువా, నిఖిల జగతికి ఆధారం నీవే, సకల
ఈ లోపల బైబిల్ ఎలాగా మనకి ఇది ఉంది కదా స్పందన, అది కొంచెం వచ్చిన వరకు చదవండి అది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను మురిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా. ఆదరణే కరువై వాదింపబడి నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. బుచ్చిరి స్థిరమూల ముండ్ల మకుటం నా కోసం భరించావా. ఊసిరి నీదు మోము పైన నా హాస్యం సహించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము నరరూపివైనావు, నా శాపము కలిగి వేలాడుతివి. నాకు తాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు తాలిన దేవుడు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. నీ పోలికలో నివసించుతున్నావు, నీవు నన్ను ఆదుకుంటివి. నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకుంటివి. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నన్నాశ్రమైనావు, నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా స్వరము నీలో. నీ సన్నిధి నాలో, నీ స్వరము నీలో. నా సంపదన నీ సంపదనాలో, నా స్వరము నీలో. యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీవు నన్ను హల్లెలూయా. తప్పునుండి క్షమించండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి ఇటు రీతిగా 3వ దినములో ఈ శంఖాల ధ్యాన కూటాలని
ప్రారంభించి ఆయనను ఆరాధించడానికి కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఈ 3వ దినములో దేవుని మాటలు ధ్యానించడానికి 2 వాక్య భాగాలుగా మనకి ఇవ్వబడ్డాయి. చదువుదాం. మొదటి భాగము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం గల భాగం చదువుదాం. 2వ భాగంగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15 వచనం గల భాగాన్ని మనము చదువుదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు మరి సహోదరి డాక్టర్ సౌజన్య గారు చదివి వినిపిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి 15 వచనాలు పాస్టమ్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియా తల్లి గారు మేరీరత్న గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి ప్రసంగి 10వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడ్ల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడటయు, ఘనులు క్రింద కూర్చున్నటియు, పనివారు గుర్రముల మీద కూర్చున్నటియు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్లో రోమపత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమనందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పంచుచు శ్రద్ధగా అనిశ్చిత ఇచ్చినందు శ్రమయు హింసించు వారిని దీవించడి. దీవించిన వారిని శపించవద్దు. సంతోషించడి, వారితో సంతోషించడి. పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైనటువంటి మా పరులకు మా పరమ తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు వెళ్ళని స్థితులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా రక్షక మా దేవ, గతించిన దిమ్మలు అన్నింటిలో మీ యొక్క కృపల రెక్కలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నా రాజా ఈ యొక్క శ్రమల దినాల్లో 3వ దినమునందు మా ప్రభా మీ యొక్క వాక్యమును ధ్యానించుటకు గాను మా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క 40 దినాలు కూడా మా ప్రభా ఈ యొక్క శ్రమల దినాలంతట్లో కూడా నా రక్షక మీ యొక్క వాక్యమును ధ్యానించుకొని వాక్యంలో మేము నిలవబడగలిగి మంచి జీవితాలతో మా ప్రభా మంచి బ్రతుకులతో మా తండ్రి మేము జీవించుకోగలుగుటకు మీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ నింపు నడిపించండి నాయన. కలుగుతున్నటువంటి ప్రతి ఒక్క సోదరును కూడా మా ప్రభా మీ పాదంలో పెట్టుచున్నాను తండ్రి. ఎవరి హృదయాలలో ఎటువంటి ఆయాసము, ఎటువంటి బాధ, ఎటువంటి ఇక్కట్లు, ఎటువంటి అవసరతలు ఉన్నాయో మా ప్రభా మేము అడుగుకు మునిపే మీరు ఇచ్చటికి సిద్ధంగా ఉన్నటువంటి నా ప్రాజక్షక నా రాజా నా తండ్రి, ఈ యొక్క సమయంలో మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయ వేదన మా ప్రభ మీ పాదంలో పెట్టుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కటి కూడా మా ప్రభ ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి మా పరమ తండ్రి మేము మీ యొక్క బిడ్డలంగా మేము జీవించుకోగలుగుటకు మా ప్రతి ఒక్క నడవడిక, మా మాటలు, మా క్రియలు, ప్రతి ఒక్క విషయాల్లో కూడా మా ప్రభ మీకు సాక్ష్యంగా మేము బ్రతుకోగలిగే భాగ్యంతో మీరు మమ్మల్ని అందరినీ నింపు నడిపించమని
సాతాను పెడుతున్నటువంటి ప్రతి ఒక్క శోధనలు కూడా మా ప్రభ లయపరిచి దూరపరచమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో నా రక్షక దేవ, మీ యొక్క దాసుడు మీ యొక్క వాక్యం విత్తనై ఉంటుండగా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మేము భోజించుకొని మేము దానిని నెమరు వేసుకొని వాక్య ప్రకారంగా మా ప్రభ మా యొక్క నిజ జీవితాల్లో మేము జీవించుకొనగలుగుటకు మా ప్రభ అట్టి జ్ఞానముతో ఆ దాసుని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. కూడుకొని ప్రతి ఒక్కరిని దేని బిడ్డని మీరు చూసి ఆశీర్వదించండి నైనా. ఏ బిడ్డలైతే ఇంకా రాలేదో ఆ బిడ్డలను అందరినీ కూడా మా ప్రభ సకాలంలో రాగలుగుటకు మీ యొక్క ప్రభుత్వం మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని, మీ యొక్క చిత్తమైతే మరి యొక్క రోజు ఈ విధంగా మేమంతా కూడుకొని మీ నామం పేరిట మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని కూడా మీరు మాకు మెండుగా దయచేయమని నా ప్రభుని ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యపాదముల వద్ద అత్యనింత వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి డాక్టర్ సౌజన్య గారు, పాస్టర్ గారు, ప్రార్థనలో నడిపించిన ప్రియ తల్లి గారు, నీరరత్నం గారు, ముగ్గురికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మూడవ ప్రశ్నకు వెళ్లే ముందు ప్రతిస్పందన సువర్ణ కుమార్ నడిపిస్తారు. దానికి ముందుగా ఒక ప్రత్యేకమైన పాట విందాం. సహోదరి నిర్మల వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు.
హల్లెలూయా. దేవుని స్తోత్రం. స్పందన ప్రతిస్పందన స్వాగతం అండి. మూడవ ప్రశ్న ఒకసారి కరెక్ట్గా వినండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యంలో జరగకుండా చేయను, అలాగనే మనము ఎవరిని శపించకూడదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యంలో జరగకుండా చేయను, అలాగనే మనము ఎవరిని శపింపకూడదు. మిమ్మల్ని హింసించు వారిని. నిర్మల. ప్రత్యేకమైన పాట పాడి వినిపించినటువంటి నిర్మల, అదేవిధంగా స్పందన ప్రతిస్పందన నడిపించినటువంటి సువర్ణ కుమారి గారు, ఇరువురికి వందనాలు తెలియజేస్తూ అందరూ లేచి నిలబడదాం. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 16వ పేజీలో ఉన్నటువంటి పాట యేసు రక్తము రక్తము పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం. మనకి ఇవ్వబడిన పాటల షీట్లో నుండి 16వ పేజీలో ఉన్నటువంటి పాట యేసు రక్తము అని పాట పాడుతూ ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శబ్దమ హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా, తిరిగి 3వ దినములో ఇటు రీతిగా ప్రభు పాద సన్నిధిలో మనముండి ఆయన నామాన్ని కనపరచడానికి, దేవుని మాటలు వినడానికి
ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి చేరి వచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ ప్రతిదినము మనతో పాటుగా ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని ప్రభువును స్తుతిస్తున్న బిడ్డలందరికీ కూడా యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఓర్పుతో ఉండడానికి విశ్వాసం. గడిచిన దినంలో దేవుని సన్నిధిలో మనము ధ్యానించిన అంశము యేసుతో సాన్నిహిత్యం. దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ధ్యానించాం. ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉంటే ఓర్పుతో ఉండడానికి తగిన విశ్వాసం అనేది ప్రభు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఓర్పు లేక సహనం, ఈ రెండు ఇంచుమించుగా ఒకటే పదాలు. విశ్వాసులందరికీ కూడా ఇది చాలా అవసరమని దేవుని వాక్యం చాలా గట్టిగా జ్ఞాపకం చేస్తూ ఉంది. విశ్వాసుల విషయంలో ఈ సహనం అనేది లేక ఈ ఓర్పు అనేది మంచి వ్యక్తిత్వాన్ని పదును పెడుతుందని దేవునికి వాక్యం చెప్తాం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, సహనము లేక ఓర్పు అనేది విశ్వాసుల విషయంలో వారికి ఒక మంచి వ్యక్తిత్వాన్ని పదును పెడుతుంది. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ప్రాముఖ్యంగా విశ్వాసిగా బ్రతుకుతున్నటువంటి వారికి, క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డగా చెప్పుకున్నటువంటి వారికి ఆ వ్యక్తిత్వం అనేది మరింత పదును పెట్టాలంటే, మరింత పెరగాలి అంటే మనలో ఏముండాలంట? ఓర్పు అనేది ఉండాలి. అందుకని మొదటి వాక్య భాగంలో చక్కటి మాటను చూడండి. 4వ భాగంలో చక్కటి మాట, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేస్తుంది. అంటే మనం ఎంత ఓర్పు కలిగి ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి చూడవచ్చు. మనం ఎంత సహనం కలిగి ఉంటే అంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడని దీని యొక్క పరమార్థం. చూడండి, బాధలు అనేవి, కష్టాలు, ఇక విషమ పరీక్షలు, ఇవి విశ్వాసులకే కానీ అన్యజనులకు అంతగా రావు. నమ్మిన స్తోత్రం చెప్పండి. వస్తాయా రావా? ఇవన్నీ కూడా ఎక్కువ విశ్వాసులకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, విషమ పరీక్షలు కూడా వస్తాయి. అయితే వాటిలో ఓర్చుకోవడం వల్ల విశ్వాసులను మెరుగుపెట్టి వారిని బలవంతులుగా చేసి భవిష్యత్తులో అలాంటి వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా తయారు చేస్తుందంట ఓర్పు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనకెదురైన బాధ, మనకెదురైన కష్టం, మనకెదురైన శ్రమ, వీటన్నిటిని కూడా మనం ఓర్చుకోగలిగితే ఆ ఓర్పు మనల్ని ఏం చేస్తుందంట? మెరుగుపెట్టి బలవంతులుగా మార్చి భవిష్యత్తులో అలాంటి శ్రమ మరలా మనం ఎదుర్కోకుండా ఉండడానికి సిద్ధపాటును అనుగ్రహిస్తుంది. బైబిల్ ఒక మాట ఉంటుంది, బాధలటండి సహనాన్ని పెంచుతాయట. దేవుని స్తోత్రం కలుగునుగా. నమ్మిన వారు గట్టిగా చెప్పారు హల్లెలూయా. నిజమేనా? బాధలు అనేవి సహనాన్ని పెంచుతాయి. ఒకవేళ మనము ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటే, అంటే బాధ కలిగిన పరిస్థితి ఎదుర్కొంటే మనలో సహనం ఏమైనా పెరిగిందా? రాత్రి మనం గమనించాలి. చూడండి, 2వ భాగంలో కూడా పౌలు భక్తులకు చక్కటి మాట చెప్పాడు. చదువుదాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. చదవాలి. నిరీక్షణ గలవారై సంతోషించాలి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఓర్పు లేదా సహనం అంటే ఏదొచ్చినా భరించాలి. ఏమండి సహనం అంటే? సాధారణంగా ఈ మాటలు క్రైస్తవులకి ఎందుకు ఇవ్వబడ్డాయంటే, అపవాది చేత ఎక్కువగా శోధించబడేది విశ్వాసులే. అన్యజనుల దగ్గరికి వెళ్ళి అపవాది శోధించడండి. దేవుని నమ్ముకున్న వారి దగ్గరికి వెళ్ళి, దేవుడు అంటే తెలియని వారి దగ్గరికి వెళ్ళి అపవాది శోధించడు. అలాంటి బాధలు కలిగించాడు. కేవలము దేవుని యందు విశ్వాసము కలిగి నేను క్రీస్తు బిడ్డను అని బహిరంగంగా చెప్పుకొని జీవిస్తున్న మనకు తప్పనిసరిగా అపవాది ఏదో ఒక శ్రమ వస్తుంది.
ఏదొచ్చినా భరించాలి, సహనం అంటే ఏమండి, ఓపికతో క్రీస్తు మీద నమ్మకం పెట్టుకొని, ఓర్పుతో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ దేవునినే సేవిస్తూ ఉంటే ఆ సహనము మరింత పెరుగుతుంది, కానీ ఏమాత్రం కూడా తగ్గిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. చూడండి, ఈ గుణము లేకుండా, అంటే ఓర్చుకునే గుణము లేకుండా, సహించేటువంటి గుణము లేకుండా ఉంటే కనుక మనకు ఇచ్చేటువంటి ఎన్ని విషయం పరీక్షలు వస్తాయో అవేవి కూడా మన జీవితంలో మేలు చేయలేవు. నువ్వు సహనం కలిగి ఓర్పు కలిగి ఉంటేనే దేవుడిని జీవితంలో మేలు చేస్తాడు. కానీ ఒకవేళ ఆ గుణం మనలో లేకపోతే మనకు వచ్చిన విషమ పరీక్షలు ఏవి కూడా మనలో ఫలితాన్ని ఇవ్వమనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకిచ్చేటువంటి శాశ్వత జీవం, ఆనందంతో పాటు ఆయన మహిమలో కూడా భాగం ఇస్తానని వాగ్దానం చేశాను. మరలా జ్ఞాపకం చేస్తాను, ఆయన క్రీస్తు ద్వారా మనకేమిస్తాడంట? శాశ్వత జీవం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, దానితో పాటు ఆయన మహిమలో కూడా భాగం ఇస్తాడు. అయితే ఆ నిశ్చయత మనకు ఉండాలి. ఆయన నాకు ఆనందం ఇస్తాడు, శాశ్వత జీవనం ఇస్తాడు, ఆయన మహిమలో నేను కూడా ఉంటాను నిశ్చయత ఉంటే మన బాధలన్నిటినీ ఓపికతో ఆనందంతో కూడా సహించగలిగేటువంటి స్థితి దేవుని వాక్యం మనకి ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి విశేషమైన లక్షణం ఈ రెండు, సహనము, ఓర్పు. చూడండి, ఆ కింది వాక్యం చదివితే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. తర్వాత మాట, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఈ రెండు, ఆ మొదటి రెండు చాలా చక్కగా మనం చేయగలగాలి. ప్రార్థన, మనకు సహనం కావాలి, ఓర్పు కావాలని ఏం చేయాలంట? ప్రార్థనలో చెప్పాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. రెండవది, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందాలి. చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద సువార్త చేసినప్పుడు ఇవన్నీ విషయాల్లో, అంటే ప్రార్థించే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో, చూడండి, ఆయన కేవలము ఆయనను వెంబడించిన వారిని మాత్రమే కాకుండా ఆయన దగ్గరకు ఎవరైతే స్వస్థత కొరకు వచ్చారో, ఆయన దగ్గరకు ఎవరైతే అవసరాన్ని బట్టి వచ్చారో వారందరికీ కూడా ఆయన అవసరాన్ని తీర్చి బాగు చేసినట్టుగా దీని వాక్యం చెప్తుంది. చూడండి, మనము ఆయన కొరకు ఏమైనా బాధలు అనుభవించాలి, తప్పదు. మనం ఏం చేయాలి? ఆయన కొరకు శ్రమ అనుభవించాలి. గత రాత్రి అదే ధ్యానం చేసాం. యేసు సహవాసం అంటే ఆయన శ్రమలో, ఆయన బాధలు, ఆయన కష్టంలో కూడా పాలిభాగస్తులు కావాలి. ఆయన మన కొరకు అనుభవించిన బాధలు, కష్టాలు తలుచుకుంటే ఏమండి, మనకు వచ్చే శ్రమలు ఏ పాటి అండి కదా. ప్రభు మన కొరకు పడిన బాధ, శ్రమ, అవి తలుచుకుంటే ఏమండి, వాటిని ఎలా ఓర్చుకున్నాడో, ఆయన ఎలా సహించుకుని తగ్గించుకున్నాడో, వాటిని తలంచుకుంటే ఏమండి, ఆ కష్టాలలో ఏమాత్రం కూడా మనము కదల్చబడం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా మాట జ్ఞాపకం చేస్తాను, ప్రభు వారికి వచ్చినటువంటి బాధలు ఏమండి, ఏ మానవుడు కూడా అలాంటి శ్రమ అనుభవించాలి. ఒకవేళ ఆ శ్రమను గనక, కష్టాన్ని మనం తలుచుకుంటే గనక మన కష్టాల్లో మనం ఏమాత్రం కూడా కదల్చబడిన స్థితిలో ఉంటాం. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఓర్చుకోవడం అనేది నేర్చుకోవాలి, సహనం కలిగి ఉండడం నేర్చుకోవాలి. చూడండి, మన కష్టాల్లో ఏమండి, మన శ్రమల్లో ఒకవేళ మనుషులు తోడుండకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధించే దేవుడు తప్పకుండా నీ తోడుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా ఆయన మన చేయి విడిచిపెట్టాడు. ఏమండి, అలాంటి సహనము మనం నేర్చుకుంటున్నాము. ఆయన సర్వశక్తిమంతుడు అయ్యిండి, దేవుని కుమారుడు అయ్యిండి, ఈ భూమి అంతటిని కూడా పరిపాలించగలిగే శక్తిమంతుడు అయ్యిండి కూడా ఏ యోగ్యత లేనటువంటి పాపములు చేసిన మానవుడు హింసిస్తూ ఉంటే, మానవుడు ఆయనను నిందిస్తూ ఉంటే, మానవుడు ఆయనను కొట్టడానికి లేక చంపడానికి సిద్ధపడుతుంటే ఎలా ఓర్చుకుని సహించుకున్నాడో ఒకసారి మనం తలుచుకుంటే, ఏమంటే ఆ యొక్క విధానాన్ని ఒకసారి మనము స్మరణ చేసుకుంటే అలాంటి సహనం నేర్చుకోవాలి అనేటువంటి తలంపు మనకు వస్తుంది. మరి ఈరోజు ఆ సహనాన్ని మనం నేర్చుకోగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఆయన ముందున్న ఆనందం కొరకు చూడండి, బైబిల్ హెబ్రీ పత్రికలో అక్కడ మాట అంటాడు, చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 2వ భాగం చూడండి, 2వ భాగం. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఆయన ముందున ఆనందం కొరకు ఏం చేశాడంటే ఆయన అవమానం సహితము సహించుకున్నాడు. ఆయన తెలుసు ఈ భూమి మీద తన యాత్ర ముగించిన తర్వాత, దేవుని సంకల్పం అంతా కూడా నెరవేరిపోయిన తర్వాత, దేవుని పని అంతా కూడా ముగించబడిన తర్వాత తన కొరకు ఒక ఆనందం అనేది సిద్ధంగా ఉంది. దాని కొరకు ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన ఏం చేశాడంట? సహించాడు. ఇక్కడ అదే చెప్తున్న మాట ఏమని, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి తర్వాత మాట సిలువను సహించుకున్నాడు. ఓర్చుకున్నాడు సిలువ బాధ. ఎలా సహించుకొని ఓర్చుకొని ముందుకు వెళ్ళాడో ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనము దినదినము కూడా ఎన్నో కష్టాలు శ్రమలు కూడా దాటి వెళ్ళవలసి వచ్చినా కూడా ఏమండి అవన్నీ వస్తాయి, రావచ్చు. కానీ మన ప్రవర్తనలో క్రీస్తును చూపించినట్లుగా సహనములను ఓర్పును మనం కలిగి నడుచుకోవాలి. అందుకే మాట ఓర్పుతో ఉండడానికి మనకు అవసరం ఏదైతే ఉందో అది విశ్వాసం. ఆ విశ్వాసం కనుక, అందుకనే ఒక చోట అంటది కదా, మీలో ఎంత విశ్వాసం ఉండాలా చెప్పాలి. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు కదా. ఓర్పుతో ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. సహించాలంటే ఆ విశ్వాసం నీలో అభివృద్ధి చెందాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అన్నిటిని ఓర్చుకుంటూ పోతూ ఏం జరిగినా కూడా క్రీస్తు మీద మాత్రమే నమ్మకాన్ని నిలుపుకుంటూ ఉండడమే ప్రతి విశ్వాసం చేయాల్సినటువంటి పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం చదువుతాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఆత్మ కలిగించు ఐక్యమందు కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. చాలండి. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం చెప్తున్న మాట ఆ పై వాక్యం చదువుతామా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ఇలా సహించాలంటే ఏం చేయాలంట? విశ్వాసములు బలపడాలి. అక్కడ ఒక మాట చూడండి, ఐక్యము అనే మాట, ఐక్యత అనే మాట చూడండి. పౌలు భక్తుడు చెప్పిన మాట క్రైస్తవ సహనములోని ఒక శ్రేష్టమైన లక్షణం ఇది. ఏంటనంట? అది ప్రేమతో ఒకరినొకరు సహించుకోవడం, ప్రేమతో ఒకరి పట్ల ఒకరు ఓర్చుకోవడం, ఒకరితో ఒకరి సంబంధాల్లో ఏమండి మనం ఎదుటి వారిలో సహించలేని వాటిని కూడా సహించగలిగేలా చేసేదే మనకున్నటువంటి విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగునుగా. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఎదుటి వ్యక్తులు మనకి ఏదైతే నచ్చదో, ఎదుటి వ్యక్తి చేసేది ఏదైతే మనకు నచ్చదో, అది మనం సహించలేము అనుకుంటున్నామో దానిని సహించగలిగేలా చేసేది ఏదైనా ఉందనంటే అది మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే. ఈరోజు ఆ విశ్వాసం లేకపోతే ఏమండి ప్రభు కలిగినటువంటి ఆ ఓర్పును ఆ సహనాన్ని మనం ఏమాత్రం కూడా పొందుకోలేమనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అందరి పట్ల అన్ని విషయాల్లో కూడా సహనము లేక ఓర్పు అనేది కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, గత దినాన్ని మనం ధ్యానించిన అంశం యేసుతో సాన్నిహిత్యం ఉండాలంటే ఏమండి ఆయన ఏ విధంగా అయితే మాదిరికరమైన జీవితం జీవించాడో అది మనము జీవించగలగాలి. ప్రాముఖ్యంగా ఈ ఓర్పు లేక ఈ సహనం అనేది ప్రభు వారిలో 100% ఏమండి చక్కగా కనబడుతుంది. ఎక్కడ కూడా ఎవరిని కూడా చివరికి చూడండి, ఆయన బంధించబడినప్పుడు ఆ బందిపోట్లాగా వచ్చి బంధించినప్పుడు పేతురు ఏం చేస్తాడు? ఆ శిష్యుడి యొక్క చెవి నరికేసినప్పుడు ప్రభు అంటాడు, నీ కత్తి తీసి వరలో పెట్టమని చెప్పి మరలా ఆ శత్రువు యొక్క ఆ గాయాన్ని కూడా ముట్టి బాగు చేసినట్టు అంత సహనం కలిగినటువంటి దేవుడు. ఈరోజు ఆ సహనాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే ప్రియులరా, గత రాత్రి ధ్యానించిన అంశము ఆయనతో సాన్నిహిత్యం కలిగి జీవించడానికి ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు. చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో భక్తుడు యాకోబు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, కడవరి వర్షం సమకూడు వరకు ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించింది కనుక మీరును ఓపిక కలిగి ఉండడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా పౌలు యాకోబు చెప్తున్న మాట విశ్వాసులందరినీ
గద్దిస్తూ హెచ్చరిస్తూ చెప్తున్న మాట ఏమంట? ప్రభువు రాకడ 8వ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మనం ఏం చేయాలా? ఓపిక కలుగును. ఉందా మనకి? మరి నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, ఈ క్షణం ప్రభు రాకడ వస్తే మనం ఇలా కూర్చున్న స్థితిలో ఈ ఉన్న పళంగా ప్రభు దిగి వస్తే ఎంతమంది ఎత్తపడగలుగుతాం? ఏమన్నా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన దిగి వచ్చినప్పుడు ప్రతి మనిషిలో లేక ప్రతి వారిలో కూడా విశ్వాసం కనుగొనాలి. దాంతోపాటు భక్తులు చెప్తున్నట్లుగా ఆయన రాకడ కొరకు ఓపికతో ఎదురు చూడాలి. కొన్ని సందర్భాల్లో మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఒక మాట అంటాం సర్వసాధారణంగా, ఎందుకు వచ్చిన బ్రతుకు ఈ బ్రతుకు అని కదా. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? చనిపోతే బాగోదా అని. నేనంటాను అది మన చేతుల్లో ఉండదు. దేవుడు మనకి ఎంతకాలం ఆయుష్ నిర్ణయిస్తే అని. అందుకే మాట ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక దాని కొరకు ఏం చేయాలా? ఓపిక. ప్రభు ఇప్పుడు వచ్చేయాలి, నేను ఎత్తబడిపోతే, ఈ శ్రమ తొలగిపోతే, ఈ కష్టం తొలగిపోతే అనుకోవడం పొరపాటు. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, ఈ శ్రమలు భరించలేకపోతున్నాను, ఈ లోకము అసలు నాకు నచ్చట్లేదు కాబట్టి ప్రభు దగ్గర ఉండే మేలు అని అనుకోవడం పొరపాటు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంట? ఓపికతో ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసినప్పుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారిని మాత్రమే ఆయనతో పాటు తీసుకువెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు 7వ వచనం కూడా అందుకే అంటున్నాడు, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడండి. ఎందుకంటే ఆ తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడంట? తొలకరి వర్షం కొరకు చూస్తాడు, కడవరి వర్షం కొరకు చూస్తాడు. ఆ రెండు కూడా వస్తేనే ఆ వ్యవసాయ చేతికి విలువైన భూఫలం అందుతుంది కనుక ఆ వర్షం కొరకు ఏం చేస్తాడు? ఆయన ఓపికతో కాచుకుని కూర్చుంటాడు. విశ్వాసులుగా దేవుని రాజ్యం కొరకు ఏర్పాటు చేయబడిన మనము, విశ్వాసులుగా దేవుని చేత ఎన్నుకొనబడిన మనము, మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ స్వాస్థ్యము కొరకు దాన్ని పొందుకోవాలంటే ఆ రాకడ వరకు మనం ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విశ్వాసులు ఎప్పుడు కూడా భూమి మీద అణచివేయబడే స్థితిలో కష్టాలను ఎదుర్కొని ఉన్నప్పటికీ సహనం కలిగి ఉండాలంటున్నాడు యాకోబు భక్తుడు. అందుకే మనం చదివినట్టు 2వ భాగం పౌలు భక్తుడు చెప్తున్న మాట అదే, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. ఏమన్నాడు? అణచివేతకు, కష్టాలకు, తిరస్కారానికి గురయ్యేటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో సహనం కలిగి ఉండాలంటున్నాడు భక్తుడు. విశ్వాసులు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ఏర్పాటు ఏదైతే నీ విషయంలో ఉందో, దేవుని ఏర్పాటు ఏదైతే మన పట్ల ఉందో, దేవుని సంకల్పం ఏదైతే మన పట్ల ఉందో అది నెరవేరే వరకు మనం ఓపికతో ఎదురు చూడాలంతే. ఒకవేళ ఈ క్షణం మనం చనిపోవాలని దేవుని ఉద్దేశం అయితే మరుక్షణం అది జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నీ పట్ల, నా పట్ల, లేక భూమి మీద నివసిస్తున్న ఆయన బిడ్డలందరి పట్ల ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అది నెరవేరే వరకు కూడా మనం ఏం చేయాలా? ఓపికతో ఎదురు చూడాలి, ఓపిక కలిగి సహనం ఎదురు చూడాలి. ప్రభు రాకడ వరకు ఓపిక ఉండాలి. చూడండి, అది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10లో కూడా ఒక చక్కటి మాట అన్నాడు. 10వ వచనం చదవండి. చూడండి, జాగ్రత్త గమనించాలి. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులు ప్రవక్తన సహితం వారు ఏం చేశారంట? శ్రమ పెట్టారు, వారిని హింసించారు అని అన్నాడు కదా. ఆ ప్రభుని ఎవరైతే బోధించారో ఆ ప్రవక్తలను వారు ఎదుర్కొన్నటువంటి శ్రమానుభవమును కూడా ఓపికను ఏం చేయాలి? మనము మాదిరి పెట్టుకోవాలి. చూడండి, ఒక ప్రభు పేతురు పత్రికలు ఏమంటాడు? నేను పరిశుద్ధులను కనుక పరిశుద్ధులు ఉండండి, మీకు మాదిరి అడుగు నుంచి వెళ్ళిపోతున్నాను కనుక దాన్ని అనుసరించినాను. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు ముందున్న ప్రవక్తలు ఏ విధంగా అయితే నా కొరకు నిలబడ్డారో, ఏ విధంగా అయితే వారు శ్రమను అనుభవించారో, ఆ శ్రమ అనుభవించినప్పుడు ఏ విధంగా అయితే వారు ఓపిక ఉన్నారో దాని అంతటి మీరు ఏం చేయాలా? ఓపికను మాదిరి పెట్టుకుని అని చెప్పి నాకు వాక్యం చెప్తోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకున్న బాధలు, మన సహనాన్ని, మన ఓర్పును పాడు చేయలేమండి. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్నటువంటి శ్రమలు మనకున్న సహనాన్ని కానీ మనకున్న ఓర్పును కానీ ఏమాత్రము
చెప్పాలి ఏమాత్రము పాడు చేయలేం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైందన్నమాట. నేను మరలా జ్ఞాపకం చేస్తానన్నమాట. మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఒకవేళ మనకు సహనం ఓర్పు ఉంటే కనుక ఆ బాధలు మన సహనాన్ని ఓర్పుని ఏమాత్రం కూడా పాడు చేయలేవు. ఆ సత్యాన్ని మనం నమ్మగలగాలి. పైగా ఆ సహనాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాయి. హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా. ఎందుకంటే మనము భరించగలిగిన దానికంటే ఎక్కువ భారాన్ని దేవుడు మన మీద పెట్టడండి. నా మాటలు కాదు, దేవుని యొక్క మాటే అది. నువ్వు ఎంతైతే సహించగలుగుతావో, ఎంతైతే ఓర్చుకోగలుగుతావో దానిని మించి దేవుడు నీకు బాధను ఇవ్వడు. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకున్న అలవాటు ఏంటంటే ప్రతి చిన్న కష్టానికి, ప్రతి చిన్న బాధకి వెంటనే దేవుని మీద సనగడం అలవాటు, దేవుని మీద నిందించడం అలవాటు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు ఎంతైతే భరించగలుగుతారో. చూడండి, మనం నెత్తి మీద ఏదైనా బరువు పెట్టుకున్నాం అనుకోండి, మనం మోయలేని బరువు పెట్టేసుకుంటామా? ఎంత బరువు మోస్తామో అంతే తీసుకెళ్ళి. చేత్తో అయినా సరే ఎంత బరువు లేపగలుగుతామో దానిని మించి మనము తీయలేం. అలాగే విశ్వాసులుగా మనం బ్రతుకుతున్న కాలంలో మనం ఎంతైతే సహించగలుగుతామో, ఎంతైతే ఓర్చుకోగలుగుతామో ఆ బాధకు మించి దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇవ్వడు అనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి, అదే యాకోబు పత్రిక 5:11 ఒక మాట ఉంది, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. చూడండి ఈ మాట, ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట. సహించిన వారిని ఏమంటున్నాడు? చెప్పాలి సహించుకున్న వారిని లేక ఓర్చుకున్న వారిని ఏమంటున్నారంట? ధన్యులు. మరి మనం ధన్యుల వరుసలు ఉందామా ఈ రాత్రి? కదా, గమనించాలి ఈ రాత్రి కాల సమయంలో. ఆ తర్వాత మాట, మీరు యోబు యొక్క సహనం గురించి విన్నారు, మీరు తెలుసుకున్నారు కదా. యోబు యొక్క సహనం నేనంటాను, ఆనాడే కాదు ఈనాడే కాదు, ఎన్ని తరాలు మారినా కూడా యోబుకు వచ్చిన సహనం మనుషుడు ఎవరికి రాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనలా జ్ఞాపకం చేస్తున్నాం, మనకు ఏ బాధలు కష్టాలు వచ్చినా ఓపికగా సహించి విశ్వాసం సాగిపోతే ఏమండి, అది నీ విశ్వాసాన్ని నూరంతలుగా అభివృద్ధి చేస్తుంది. సహనం అంటే అదే అర్థం. ఓర్పు లేక సహనం అంటే, చూడండి చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ ఓర్పు సహనం అనేది ఏ మనిషిలో కూడా స్వభావ సిద్ధంగా లేదు, ఉండదు. మరి ఎలా వస్తుందండి అని ప్రశ్నించవచ్చు. దాన్ని సమకూర్చుకోవడం అనేది నేర్చుకోవాలి. ఏ మనిషిలో కూడా ఓర్పు సహనము స్వభావ సిద్ధంగా ఉండవు. స్వభావ సిద్ధంగా ఉండేవి చాలా ఉన్నాయి మనిషిలో. అవి వర్ణించడానికి సమయం కాదు, చెప్పడానికి ఈ స్థలం కూడా కాదు. ఏమండి, ఈ సహనము లేక ఓర్పు అనేది మాత్రము ఏ మనిషి కూడా స్వభావ సిద్ధంగా లేదు, రాదు. దానిని సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. ఏమండి, మనము బ్రతకడానికి ఏ విధంగా అయితే అన్ని వనరులను సమకూర్చుకుంటున్నామో, జీవించడానికి ఏ విధంగా అయితే వనరులు కూర్చుకుంటున్నామో, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం ఏ విధంగా అయితే ఆ యొక్క వైద్యము సమకూర్చుకుంటున్నామో, అదే రీతిగా మనము సహనాన్ని కూడా సమకూర్చుకోవడం నేర్చుకోవాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచ్చిన చదవండి. ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను. చదవండి. మీరు విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గడి హల్లెలూయా. ఏమన్నాడు? నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని తెలుసుకుని మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది ఏం చేస్తుందంట? మహానందం కలుగు చేస్తుంది. ఇది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వచనంలో, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ అయినను కొదువు లేని వారిని ఉండినట్లు ఓర్పు ఏదైతే మీలో ఉందో అది తన క్రియను కొనసాగింపనివ్వాలి, అడ్డుకోకూడదు. మనలో ఉన్న సహనాన్ని, మనలో ఓర్పును, దాని పని దాన్ని చేసుకుని వెళ్ళనివ్వాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మనకు అవసరమైన ప్రతి పని మనం ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో, మనకు అవసరమైన దాన్ని ఏ విధంగా మనం సమకూర్చుకో, అలాగే మనలో ఉన్న ఓర్పు, మనలో ఉన్న సహనాన్ని ఏం చేయాలంటే దాని పని దానిని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు, అడ్డుకోకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు పిల్లలు గమనించాలి. ఓర్పుతో కలిగి ఉంటే
ఆ ఓర్పు మన ద్వారా ఏం చేయనివ్వదంట? మొదటి భాగంలో ద్రోహ కార్యములు జరగనివ్వదు. నువ్వు ఎంత సహనం కలిగి ఉంటావో, ఎంత ఓర్పుగా ఉంటావో, నీ ద్వారా ఏ చెడు కార్యం జరగడానికి అవకాశము ఉండదు. రెండవది, ఓర్పు మనలో ఒక మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేస్తుంది. ఈరోజు మన వ్యక్తిత్వం మంచిదైతేనే క్రైస్తవుడిగా, విశ్వాసగా సమాజంలో నేను గౌరవిస్తాను. నీ వ్యక్తిత్వం మంచిది కాకపోతే నీతో పాటు నీవు ఆరాధిస్తున్న దేవుని నామం కూడా ఏం చేయబడుతుంది? అవమానించబడుతుంది. అందుకని మన యొక్క వ్యక్తిత్వం మంచిగా పెంపొందింప చేయబడాలంటే మనలో ఓర్పు ఉండాలి. మూడవది ఏంటంటే, ఓర్పు మన బాధలన్నింటినీ కూడా సహించేలాగా చేస్తుంది. నేను మళ్ళీ అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఈ లోకంలో శ్రమలు వచ్చి దేవుని ఉండి ఎవరైనా ఉన్నారంటే అది విశ్వాసులు మాత్రమే. కష్టాలు వచ్చే మనుషులు ఎవరు ఉన్నారంటే విశ్వాసులు మాత్రమే. శ్రమలలో ఇబ్బందులు పడుతున్నారంటే అది క్రైస్తవులు మాత్రమే. కనుక అలాంటి వారికి వాటన్నిటిని కూడా సహించేటువంటి విధంగా సహాయం చేస్తుంది ఓర్పు. అలా ఓర్పుతో ఉండాలంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీ విశ్వాసము దృఢంగా ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో అలాంటి ఓర్పు కలిగి, అలాంటి సహనం కలిగి ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అనంతరం ప్రకటనలు విందాం. మహోన్నతుడ మీకు వందనాలు. మూడవ దినములో ఇటు రీతిగా ఓర్పుతో ఉండడానికి విశ్వాసం అవసరమని, రెండు వాక్య భాగాల ద్వారా ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా చూస్తుందని, ఒకవేళ నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దానిలో ఓర్పు గలవారై ఉండాలని ఈ రాత్రి నీ బిడ్డలుగా ఉన్న మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి హెచ్చరించినందుకు నీ స్తోత్రాలు. నాయన వాక్యం చెప్తుంది, సహనము లేక ఓర్పు ఏ మనిషిలో కూడా స్వభావ సిద్ధంగా ఉండదు. దానిని సమకూర్చుకోవడం నేర్చుకోవాలని, ఒకవేళ మాలో మీరు ఉంచినటువంటి ఆ సహనం, ఆ ఓర్పు తగ్గిపోయి నాయన మేము లోక సంబంధమైన ఆలోచనలు ముందుకు వెళ్తున్నామేమో, ఆ సహనాన్ని సమకూర్చుకోవడం నేర్చుకోవట్లేదేమో, ఈ రాత్రి విన్న వాక్యము ద్వారా మాలో లేదైతే లేదు అనుకుంటున్నామో, ఏదైతే మాలో కొదువుగా ఉంది అని అనుకుంటున్నామో దానిని సమకూర్చుకోవడానికి నీ కృప చూపించమని, విత్తబడిన ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల సమయంలో ప్రకటనలు విందాం. సంఘాధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. సంఘ పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి, కూడి వచ్చిన సంఘానికి అందరికి కూడా పెద్దలకు యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి మూడో దినం దేనికోసం? ఓర్పు. అంటే పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఓర్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, అనేక లాభాలు ఉంటాయి. అయితే ఆ అనేక లాభాలు ఉన్నాయి, సరే వాటిని అందరికీ వస్తుందా అంటే రాదు. వస్తుందా? రాదు. అంటే ఎందుకు? మన విశ్వాసం ఎప్పుడైతే దృఢంగా బలంగా ఉంటుందో అప్పుడే మనకి ఓర్పు ఉంటుంది. తద్వారా ఓర్పు ద్వారా అనేక లాభాలు ఏదైతే చెప్పారో ఆ కార్యాలు చేయం కదా, ద్రోహ కార్యాలు చేయమని, ఎటువంటి శ్రమలు కానీ ఏవి రావు. ఎప్పుడు ఓర్పు కలిగి ఉండం. పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిగిలిన ప్రవక్తలు ఈ విధంగా ఉన్నాయి. మనకి ఈరోజు శుక్రవారం. ఈ 40 దినాలు పూర్తి అవ్వాలంటే 7 శుక్రవారాలు కంప్లీట్ అవ్వాలి. దాంట్లో మొదటి శుక్రవారం ఈరోజు. అంటే ఎన్ని ఉన్నాయి? 6 శుక్రవారాలు పూర్తయితేనే మనం ఈ 40 రోజులు అవుతాయి. అది గుర్తుంచుకోండి. అలా లెక్క పెట్టుకుంటే మనకు క్లియర్ అవుతుంది. ఇది మొదటి శుక్రవారం, గమనించండి. మరి అదేవిధంగా ఈరోజు 3వ దినం అయింది. రేపు 4వ దినం. రేపేంటి ప్రత్యేకత? అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి ముందుగానే చెప్పినట్టుగా మన సంఘంలోనే మన సంఘ విశ్వాసులే మాట్లాడతారు. మరి స్త్రీలే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపిస్తారు. పాటలు పాడతారు, గ్రీటింగ్స్ చెప్తారు, వాక్యం చెప్తారు. ఇంకేమైనా ఉంటే ఎజెండా ఒకటి పంపిస్తాము. దాని ద్వారా ఈ రాత్రికే ఎజెండా పంపించడం జరుగుతుంది. ఆ రీతిగానే వాళ్ళు సిద్ధపడాలి. గ్రీటింగ్ ఇస్తే గ్రీటింగ్, పాట ఏంటది. ఎందుకంటే మనకి కొంతమంది గెస్ట్లు వస్తారు. గెస్ట్లు అంటే బయట నుంచి కాదు, లోపలే కొరసవాడ, కాగువాడ. మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు, స్త్రీలు, వాళ్ళు వస్తారు. ఎప్పుడు వచ్చినట్టే వాళ్ళకి చిరు సన్మానం ఉంటుంది కార్యక్రమం. అదేవిధంగా మరి రిఫ్రెష్మెంట్స్ కూడా అందరికీ ఉంటాయి. వచ్చే వాళ్ళందరికీ కూడా మరి రిఫ్రెష్మెంట్స్ కూడా మరి ఇవ్వబడతాయి. మరి కొంచెం లేటు అయితే అవ్వచ్చు, ఎక్కువ అవ్వదు. 8 తప్పితే ఒక 15 నిమిషాలు
అటు ఇటు అవుతుంది, గమనించండి. ఆ టైం ఎక్కువ అవుతుంది గమనించి అందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలు ఎవరెవరైతే రాలేదో వాళ్ళకి తెలియపరిచి మీరు తీసుకురండి. ఎందుకంటే ముందే చెప్పాం, ఎంతమంది వచ్చినా ఆటో దూరమైనా సరే ఆటో దిగబడతాము. దాస్పురంకే ఫోన్ చేస్తాము, వాళ్ళే రాలేదు. అదేవిధంగా పాతపట్నం కూడా మరి కాల్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా ఉంటే తెలియజేయండి. మరి మహిళా దినోత్సవం, మరి చాలామంది మహిళలు వస్తారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు. కాబట్టి మనం ముందుగా టైంకి రావాలి. 6:30కి వస్తే వాళ్ళకి సమయం చెప్తాం కాబట్టి అటు రీతిగా ప్రిపేర్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సంఘ విశ్వాసులకి మరి ఈరోజు కాదుగా రేపు మార్నింగ్ 7 గంటల నుంచి 12 వరకు 7 గంటలకి ఒక క్వశ్చన్స్ పంపిస్తాం. 3 క్వశ్చన్స్ మాత్రమే. ఇండివిజువల్గా పంపిస్తాము, గ్రూపులో పెడతాము. ఎవరికిది? మహిళలు మాత్రమే. 7 గంటలకు ఖచ్చితంగా మీ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఆ క్వశ్చన్స్ ఉంటాయి. మరి దానికి స్త్రీలు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసి నా వ్యక్తిగత ఫోన్కి అది ఆన్సర్స్ పంపించండి. రేపే ఒక వండర్ఫుల్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్? ఓన్లీ 3 క్వశ్చన్స్. మీరు అనుకోవచ్చు 3 క్వశ్చన్స్ అంటే అన్ని బైబిల్ మొత్తం, ఒక చాప్టర్ అంటూ ఉండదు, ఏముండదు, మీరే చూసుకోవాలి. సెట్ అయిన ఇదే అధ్యాయము, రామాయణి, ప్రసంగని అలాంటివి ఏమి ఉండవు, మీరే చెక్ చేసుకోండి. అందుకే టైం ఉంది. 7 గంటలకు ఇస్తాము, 12 గంటల లోపల. మీరు అనుకోవచ్చు ఏది ముందు వస్తే, అలా కాదు, ముందు వచ్చిన టైం నోట్ చేస్తాము, కానీ లేటుగా వచ్చిన వాళ్ళు కరెక్ట్ రాస్తారు అనుకోండి, 12 లోపల వాళ్ళకే వెళ్తుంది. అది గమనించండి, అదొకటి ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలని కోరుతూ. మరి చివరిగా స్పందన ప్రతిస్పందన గురించి మరి ఇది సువర్ణ బెహ్రా గారు, నేను ఈరోజు చాలా ప్రిపేర్ అయ్యాను యాక్చువల్గా చెప్దాము అనేసి. ప్రసంగి చదివాను, తర్వాత ఏంటిది రోమా కూడా చదివాను. మరి సువర్ణ గారు అడుగుతూ, మీరు గమనించారా లేదు, 2 దాంట్లో ఉంది అది. ఒక దాంట్లో ఎత్తారు ఓర్పు ద్రోహ కార్యాలు చేస్తారని, మరలా రామన్స్కి వెళ్ళారు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నిజంగా చాలా వండర్ఫుల్ క్వశ్చన్. మనం ఓర్పు అనగానే వెంటనే ఏం చెప్పిస్తాం? ద్రోహ కార్యాలు, అదే చేస్తాం. మరి నేను అలా కాకుండా చాలా ప్రిపేర్ అయ్యాను. ఓర్పు ఏం కలుగు చేస్తుంది, ప్రార్థనలో ఎలా ఉండాలి, అలాంటివన్నీ చేస్తే నిజంగా చాలా చక్కగా చేశారు. అంటే అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అలాంటి క్వశ్చన్స్ మనకు వస్తే. మరి డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా రేపు కూడా ఉంటుంది, గమనించండి సోమన్ గారు, రేపు కూడా ఉంటుంది. మరి ఉండదు అనుకోకూడదు. అటు రీతిగా మనందరూ కూడా మరి ప్రిపేర్ అయ్యి ఈ 40 దినాలు కూడా మరింత ఉత్సాహంతో వచ్చి ఈ 40 దినాలు కూడా మరి యేసుక్రీస్తుకు మనం ఇతరులకు ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుతూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామాలు శుభాలు తెలియపరచుకుంటున్నాను. ఈ దినం యాక్చువల్గా మా అత్తగారు చనిపోయిన రోజు 2005లో చనిపోయారు. నేటికి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అంటే అసలు యాక్చువల్గా ఆ ఓర్పు అనేది దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఆవిడలో ఉన్నటువంటి ఓర్పు, అందులో ఆవిడలో ఉన్నటువంటి సహనము ఈ నలుగురు బిడ్డలకి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఆవిడలో చాలా సహనము, ఓర్పు. ఆవిడకి అసలు నిజంగా చెప్పాలంటే ఆవిడ చనిపోయినంత వరకు కూడా ఆవిడకి ఎముకల్లో బలము లేదని ఆ డాక్టర్స్ చెప్పినంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఇద్దరికీ తీసుకెళ్ళారు మా వారు హాస్పిటల్కి. చెకప్ చేసేటప్పుడు మా తాతయ్య గారికి బాగోలేదని తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే, ముందు మీ అమ్మగారికి వచ్చి టెస్ట్ చేయించండి అని అడిగారు. అడిగినప్పుడు ఏంటి తాతయ్యని తీసుకెళ్తే అమ్మమ్మని రమ్మంటున్నారు అనేసి చిన్న డౌట్ వచ్చింది. అప్పుడే ఆ డాక్టర్స్ చెప్పేశారు. అది ఒక 6 నెలల వరకు ఎవరికి కూడా మా వారు బయట పెట్టలేదు. ఆ యొక్క సహనము, ఆ ఓర్పు ఆవిడలో నిజంగా చాలా సహనం కలిగి ఉండేది.
పిల్లలకి మా మనవళ్ళకి మా రాబిన్కి అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా సామెతల గ్రంథం మాత్రం నువ్వు తప్పకుండా చదువు నాన్న, చదువు నీకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు అని. అంటే ఆవిడ చనిపోయినప్పటికీ రాబిన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ 10th క్లాస్ పరీక్షలకి ఆ యొక్క బాబు వచ్చాడు. ఆ ఎగ్జామ్స్ టైంలోనే ఆవిడకి బాగలేకపోవడము, ఆ ఎగ్జామ్స్ టైంలోనే కరెక్ట్గా చనిపోవడం కూడా జరిగింది. ఆవిడ నిజంగా చెప్పాలంటే ఆవిడలో ఓర్పు ఎలాగా ఉండేది అంటే సామెతల గ్రంథంలోన నీ దయనుంది మంచివాడవని అనిపించుకుందువు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని దేవుడు నిజంగా ఆవిడ అలాగే పిల్లలకి చెప్పినటువంటి వ్యక్తి. ఆవిడలో చాలా సహనం కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఆవిడ యొక్క జీవితము ఏంటంటే ఎప్పుడు లెగిసిన మధ్యరాత్రి 2 గంటలకు తెలివచ్చి లెగిసిన ఆవిడ మోకాళ్ళ ప్రార్థన, ఆవిడ చేసినటువంటి మోకాళ్ళ ప్రార్థన మాత్రము ఆవిడ ఎప్పుడు కూడా మోకరించే ప్రార్థన చేసింది. ఆ వయసులో ఆవిడకి చనిపోయినప్పటికీ ఆవిడ వయసు 70 ఇయర్స్ అయినా సరే ఆవిడ మోకరించినటువంటి ప్రార్థన ఆ బైబిల్కు ఇప్పుడు నిజంగా బైబిల్ ఎలాంటి క్వశ్చన్ ఎలాంటి మరుపు తిప్పినా మీరు ఆవిడ సమాధానం చెప్పినటువంటి వ్యక్తి. ఆ ఆన్సర్లు చెప్పాలంటే అసలు నిజంగా చెప్పాలంటే ఈ టైంలో ఎవరు కూడా అలాగా మేము బైబిల్ చదివే వాళ్ళం కాదు. కానీ ఆవిడ దుక్కి చూసి అసలు యాక్చువల్గా బైబిల్ ఎలా కొటేషన్స్ తీయాలి, బైబిల్ ఎలా రీడ్ చేయాలి, ఎలా చదవాలనేది కూడా నేను మాత్రం నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. అలాగే ఈ దినము కూడా ఈరోజు కూడా మా నిర్మల ఆ ఆన్సర్లు చెప్తుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పక తప్పదు. ఆవిడ ఎప్పుడు బైబిల్ చదువుతుందో నాకు తెలీదు, కానీ ఎలా ఆన్సర్ చెప్తుందో నేను అనుకుంటాను. ఆవిడకి ఎప్పుడు టైం దొరుకుతుందా నిర్మలాకి బైబిల్ చదవడానికి అనేసి నేను అనుకుంటాను. కానీ మధ్యాహ్నం పడుకునేటప్పుడు మాత్రం అందరం పడుకుంటే పడుకోకుండా బైబిల్ చదువుకుంటుంది. ఆవిడలో ఉన్నటువంటి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 3వ దినం కూటాన్ని ముగించుకుని రేపటి 4వ దినం ప్రాముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాని కొరకు సిద్ధపడి వద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి స్తోత్రాలు. తిరిగి 3వ దినములో ఇటు రీతిగా నీ పాద సముఖములు మమ్మల్ని నిలబెట్టుకుని నీ వాక్యము ద్వారా మా అందరి హృదయాలను మీరు బలపరుచునందుకు స్తోత్రాలు. నాయన అదిగో మనుష్యులు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసిన, ఎన్నిసార్లు వ్యతిరేకత చూపించిన, ఎన్నిసార్లు నీ వాక్యానికి అవిధేయులుగున్నా నీవు నా తండ్రి వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఆ సహనము, వారు మారరు అనేటువంటి స్థితిలో కూడా నా తండ్రి మీరు మా ఎడల చూపించినటువంటి ఆ ఓర్పును బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి నాయన మా అందరి మార్పు కొరకు, మా జీవితాలు అభివృద్ధి చెందడం కొరకు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించినప్పుడు నాయన మా రక్షకుడు మా కొరకు ఎన్నో నాయన శ్రేష్టమైనటువంటి మాటలు లేఖనములో ఉపమాన రీతిగా శిష్యుల ద్వారా జన సమూహాన్ని బోధించడం ద్వారా అనేక విషయాలు నేర్పించి ఆయనను హింసించిన, హేళన చేసిన, నాయన అదిగో వారిని నేను కొట్టిన, చివరకు శిలువ మీద ఆయనను శిలువ వేసి చంపాలి అనే ఆలోచన కలిగినప్పటికీ కూడా ఆయన చూపించిన ఆ సహనము, ఆ ఓర్పు నా తండ్రి మేము మాదిరి కలిగి ఉండాలని రాత్రి మా అందరిని హెచ్చరించని స్తోత్రాలు. ఈ వాక్యం చెప్తుంది నా తండ్రి సకల జనులకు సహనమును తెలియచేయండి అని. ఒకవేళ మాలో అలాంటి సహనము ఆ ఓర్పు లేని పక్షాన ఉంటే గనక ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా మీరు మాయడల కలిగి ఉన్న సహనము, ఆ ఓర్పు ఎంతో విలువైనదో గ్రహించుకొని అలాంటి సహనము కలిగిన జీవితం, అలాంటి ఓర్పు కలిగిన జీవితం అలవాటు కృప చూపించండి. ఎందుకంటే నా తండ్రి సహించిన వారిని ధన్యులు అని నీ వాక్యం అంటుంది, ఓర్చుకున్న వారిని ధన్యులని నీ వాక్యం అంటుంది. కనుక ఆ ధన్యుల వరుసలో మేము సంఘముగా నిలబడి
నీ ఆధ్యాత్మిక రాధ్యములో ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే ధన్యత దయచేయమని మరొకసారి చేరవచ్చిన బిడ్డలందరినీ, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి నీ బిడ్డలకున్న ప్రతి ఒక్కరికి ఈ సహనాన్ని, ఓర్పును కలుగజేసి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకును, మన కుటుంబాలకు, సంఘానికి, ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మనందరిని దీవించును గాక.